కర్నూలు జిల్లా మద్దికేర మండలంలో పొలాల్లో గుంటలలో గువ్వ తాగడానికి కుక్కడే నీరు కూడా లేకపోయిందని, పశువులకు మనుషులకు చాలా ఇబ్బందికరంగా ఉండేదని, నీటిని దూర ప్రాంతం నుండి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కుంటలు చెరువులు నిండాయని, అలాగే పెరవలి చెరువు దాదాపుగా 35 ఎకరాలు విస్తీర్ణం కలిగిన చెరువు నిండుకుండలా నీటితో తాండవంగా ఉందని, గ్రామంలోని ప్రజలందరూ నీటితో నిండిన చెరువును చూడటానికి తండోపతండాలుగా వెళ్లారు. ఈ చెరువు గత బ్రిటిష్ కాలంలోనే గ్రామానికి నీరు తాగడానికి సమృద్ధిగా ఉంటుందని, ఆ బ్రిటిష్ కాలంలోనే చెరువుకు నిర్మాణం ఆనకట్ట కట్టారు. గత కాలంలో భూమి లేని నిరుపేదలకు చెరువులోని భూమిని పట్టా రూపంలో ఇవ్వడం జరిగింది. దీనిని ప్రతి సంవత్సరం నవంబర్ మాసంలో చెరువులో నీటిని బయటకు వదిలి రైతులు సాగులోకి వస్తారు. రాబోయే రోజులలో చెరువులోని పట్టాదారులకు న్యాయం చేసి ఈ చెరువు గ్రామ ప్రజలకు అంకితం చేయాలని గ్రామ ప్రజలు కోరడమైనది. అలాగే గ్రామ ప్రజలు, పిల్లలు, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటే ఈ చెరువు కట్ట రోడ్డుపైనే వెళ్ళాలి. రోడ్డు చాలా చిన్నదిగా ఉంది. దీనిని వెడల్పు, విస్తీర్ణత పెంచాలని, లేకపోతే ప్రమాదాలు జరుగుతాయని, గతంలో 2 విద్యార్థులు లారీల కింద పడి చనిపోయారు. రాబోయే రోజుల్లో ఇటువంటి దుస్థితి రాకూడదని రోడ్డు విస్తీర్ణత పెంచుతూ ఈ చెరువును గ్రామానికి అంకితం చేయాలని గ్రామ ప్రజలు కోరడమైనది. కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా మద్దికేర మండలం పెరవల గ్రామం. ఈ గ్రామంలో బ్రిటిష్ కాలంలోనే ఈ గ్రామం పెద్ద గ్రామం అని, తాగడానికి కూడా నీళ్లు అవసరమని ఆ కాలంలోనే ఈ చెరువుకు నిర్మించడం జరిగింది. కానీ కాలాన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ భూమి ప్రభుత్వం భూమి అని, భూమి లేని వారికి ఇందులో పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే స్వహంగా రైతులు కూడా ఉన్నారు. దాదాపు ఇది 55 ఎకరాలు చెరువు. ఇది ఇందులో 25 ఎకరాలు సీలింగ్లు ఇచ్చారు. మిగతా భూమి పట్టాదారులు. కానీ గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి గారుతో కలిసి మాజీ జడ్పీటీసీ పురుషోత్తమ్ చౌదరి గారు వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు కలిసి దీని గురించి అడగడం జరిగింది. ఎందుకంటే పెరవల్ గ్రామంలో దాదాపు 12,000 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ దాదాపు 500 బోర్లు ఉన్నాయి, దాదాపు 100 బావులు ఉన్నాయి. కానీ గత 5 ఏళ్లుగా వర్షాలు లేక నీళ్ళు ఇంకిపోవడంతో చాలా వికెట్లు పడడం జరిగింది. కనుక ఈ చెరువును 60 చంద్రబాబు నాయుడు గారు పత్తికొండ తాలూకాలో 60 చెరువులకు నీళ్లు వదలాలి, అందరినీ వాతావని సంకల్పించి అందులో భాగంగానే పెరువులిలో గ్రామంలో ఈ చెరువును కూడా 60 చెరువుల్లో ఉంది. కానీ గతంలో చంద్రబాబు నాయుడు ఓడిపోవడం, దిగిపోవడం వల్ల, ప్రభుత్వం పోవడం వల్ల వైసీపీ ప్రభుత్వం వచ్చి దీన్ని పట్టించుకోలేకపోయింది. ఇక్కడ ఎలాంటి నీళ్లు లేక ఇక్కడ ఇంత జనాభా ఉంది. కనుక భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ చెరువును 60 చెరువులో నీళ్లు వదిలి మా ఎమ్మెల్యే శ్యాంబాబు గారు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపి పెరవల గ్రామ ప్రజలకు దారి తీస్తారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మన గ్రామంలో తెల్లవారుజామున భారీ వర్షం కురవడం జరిగింది. భారీ వర్షంతో దాదాపు 3 సంవత్సరాల నుంచి చెరువు నిండలేదు ఎప్పుడు. కానీ ఈరోజు భారీ వర్షం కురవడం వలన చెరువు పూర్తిగా నిండింది. చెరువు నిండడం వలన గ్రామంలో దాదాపు అంటే 360 బోర్లు ఉన్నాయి. ఇక్కడ బోర్లే కాకుండా బావులు 100 బావులు ఉన్నాయి. ఈ చెరువు నిండడం వలన నీరు సమృద్ధిగా, భూగర్భ జలాలు పెరిగి సమృద్ధిగా నీరు రావడానికి వీలవుతుంది. అలాగే అందరినివా కాలువ నుంచి ఈ చెరువుకి ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది కె కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పుడు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి దాన్ని ఫాలోఅప్ చేసి ఈసారి ఖచ్చితంగా అందరినివా కాలువ నుంచి చెరువుకు నీరు నింపడానికి ప్రతిపాదనలు సిద్ధం చేసినారు. ఖచ్చితంగా ఈ పని పూర్తి చేయడానికి శ్యామన్న ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్యామన్న గారు సహకారంతో పూర్తి చేస్తారని ఆశిస్తూ, అలాగే గ్రామానికి ఎప్పటికీ కూడా తాగునీటికి కొరత లేకుండా ఈ చెరువుని నింపినట్లయితే గ్రామంలో ఎటువంటి తాగునీటి కొరత లేకుండా ఎప్పటికీ శాశ్వతంగా తాగునీటి సమస్యను తీర్చిన వారుగా మన కె శ్యామన్న గారు చరిత్రలో నిలిచిపోతారు. అదేవిధంగా ఇక్కడ మన హై స్కూల్, పెద్ద హై స్కూల్ ఉంది.
దాదాపు 500 మంది విద్యార్థులు చదువుతున్నారు. అలాగే గ్రామం నుంచి విద్యార్థులు స్కూల్కి పోవడానికి వీలుగా సింగిల్ రోడ్డే ఉంది. ఈ రోడ్డుని ఖచ్చితంగా కరకట్టని బాగా నిర్మించి డబుల్ రోడ్డుగా చేస్తే విద్యార్థులకు సౌలభ్యంగా ఉంటుంది. అలాగే వాహనాలకు కూడా ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా, ఇంతకుముందు దాదాపు 4-5 సంవత్సరాల క్రితము 2 విద్యార్థులు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. కాబట్టి ఈ రోడ్డుని డివైడింగ్ చేసి డబుల్ రోడ్డుగా చేసినట్లయితే విద్యార్థులకి ఇటు వాహనదారులకి మంచి సౌలభ్యంగా ఉంటుందని ఆశిస్తూ నిండినందువలన మన గ్రామంలో రైతులు అలాగే గ్రామ ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.